దొమ్మ వ్యాధి యాంథ్రాక్స్ కారకం, బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. ధనుర్వాతం టెటనస్ కారకం, క్లాస్ట్రిడియం టెటానీ. గాలికుంటు ఎఫ్ఎండి వ్యాధి ఎటువంటి పశువులకు వస్తుంది? చీలిన గిట్టలు గల పశువులకు. గాలికుంటు వ్యాధి సోకి ఎండలో రొప్పుతూ ఉండే పశువులను ఏమంటారు? ప్యాంటర్స్. భారత ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించిన పశువుల వ్యాధి రిండర్ పెస్ట్. దూడలలో రక్తగ్రాహిణి కాక్సిడియోసిస్ కలుగజేయునది ఐమీరియా. పశువులలో సర్రా వ్యాధి కారకం ట్రిపనోజోమా ఎవాన్సీ. పశువులలో బేబీసియోసిస్ వ్యాధిని వ్యాప్తి చేసేవి పిడుదులు టిక్స్. థైలీరియోసిస్ వ్యాధి ముఖ్య లక్షణం లింఫు గ్రంథుల వాపు, లింఫ్ నోడ్ స్వెల్లింగ్. పశువులలో కార్జపు జలగ లివర్ ఫ్లూక్ వ్యాధికి మాధ్యమిక అతిథేయి నత్త స్నేల్. గొంతు క్రింద నీరు చేరి వాపు రావడం బాటిల్ జా ఏ వ్యాధి లక్షణం? ఫాసియోలియాసిస్, లివర్ ఫ్లూక్. లేగ దూడలలో తెల్లటి విరేచనాలు వైట్ స్కౌర్స్ కలుగజేయునది ఈకోలై. గొర్రెలలో చిటుక వ్యాధి ఎంటరోటాక్సీమియా కారకం క్లాస్ట్రిడియం పెర్ఫ్రింజెస్. గొర్రెలలో నీలి నాలుక బ్లూ టంగ్ వ్యాధిని వ్యాప్తి చేసేవి క్యూలికాయిడ్స్ దోమలు. మనుషులకు జంతువుల నుండి సంక్రమించే వ్యాధులను ఏమంటారు? జూనోటిక్ వ్యాధులు. అసిటోన్ తీపి వాసన ఏ వ్యాధి లక్షణం? కీటోసిస్. రూమెన్లో వాయువు నిండిపోవడాన్ని ఏమంటారు? బ్లోట్ ఉబ్బరం. నురుగుల ఉబ్బరం తగ్గించడానికి ఏమి ఇవ్వాలి? యాంటీఫోమింగ్ ఏజెంట్లు. లేత జొన్న మేయడం వల్ల వచ్చే విష ప్రభావం సైనైడ్ పాయిజనింగ్. సైనైడ్ విషానికి విరుగుడు సోడియం థయోసల్ఫేట్ ప్లస్ సోడియం నైట్రైట్. రక్తం గడ్డకట్టే విటమిన్ విటమిన్ కే. దూడలలో వైట్ మజిల్ డిసీజ్ ఏ లోపం వల్ల వస్తుంది? విటమిన్ ఇ మరియు సెలీనియం. రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి వాడేవి యాంటీకోయాగ్యులెంట్స్ ఈడీటీఏ హెపారిన్. చర్మంపై పూసే లేపనాలను ఏమంటారు? ఆయింట్మెంట్. నీరు మరియు చక్కెరతో కూడిన ద్రవ ఔషధం సిరప్. ఆల్కహాల్లో కరిగిన వృక్ష సంబంధ ఔషధం టింక్చర్. కడుపు ఉబ్బరాన్ని తగ్గించే మందులను ఏమంటారు? యాంటీజైమోటిక్స్. రక్తస్రావాన్ని ఆపే మందులను ఏమంటారు? హీమోస్టాటిక్స్ లేదా స్టైప్టిక్స్. ఉదాహరణ పటిక. పాల నమూనాలను నిల్వ చేయడానికి వాడేది ఫార్మలిన్ లేదా బోరిక్ యాసిడ్. విరిగిన ఎముకలు రాసుకునే శబ్దాన్ని ఏమంటారు? క్రిపిటేషన్.